రైతు బంధువులకి నమస్తే. మీరు చూస్తున్నది మనపల్లి మన పంటల యూట్యూబ్ ఛానల్. నేను మీ సునీల్. ఇంకా రైతుల ఆరోగ్యం కొరకైతే ఈ వీడియో చేస్తున్నాను. రైతే రాజు, దేశానికి రైతే రాజు. రైతులు బాగుంటే మన దేశం బాగున్నట్టే. రైతు మన దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర అయితే వహిస్తున్నారు. ఇంకా రైతులు మందులు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొంతమంది రైతులకైతే పూర్తి అవగాహన ఉంటుంది మందులు పిచికారీ చేసే సమయంలో. కొంతమంది రైతులు పాపం తెలియక మందులు అలాగే చేతులకి గ్లౌజ్ వేసుకోకుండా, ముఖానికి మాస్క్ వేసుకోకుండా అయితే మందులు పిచికారీ చేస్తుంటారు. గాలి ఎక్కువ వచ్చేటప్పుడు అయితే పిచికారీ చేస్తుంటారు. అలా పిచికారీ చేయటం వలన అది మందు లోపలికి వెళ్ళి, ఆ పాయిజన్ లోపలికి వెళ్ళి మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దయచేసి రైతులు వాళ్ళు కొనుగోలు చేసిన మందులపై ఇలా అయితే లేబుల్స్ ఉంటాయి. మీకు ఇక్కడ రంగు కనపడుతుంది కదా, నీలం రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు, అలా రంగులు కనపడతాయి. అది డేంజర్ అని దాని అర్థము. డేంజర్ అంటే ముఖానికి మాస్క్ వేసుకొని కొన్ని శరీరం పూర్తిగా కప్పుకొని మందులు పిచికారీ చేయమని చెప్పి సూచన అది. దయచేసి రైతులందరూ మందులు పిచికారీ చేసే సమయంలో ఆహారం తినడం కానీ, గుట్కా నమలడం కానీ, పండుపరాగి తినడం కానీ అలా చేయకండి. మన ఆరోగ్యం కొరకు, మన కుటుంబం కొరకు అయితే నేను చెప్పిన సూచన అయితే పాటించండి. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది. రైతుల కుటుంబంలో ప్రతి ఒక్కరికి అయితే ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మందులు పిచికారీ చేసిన తర్వాత చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోండి. మన ఆరోగ్యం కొరకు, మన కుటుంబం కొరకు. ఇట్లు మీ సునీల్. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న.